హాయ్ గైస్ 12th మే 2020 టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. అంటే హిందూలోనే కాకుండా ఇతర పేపర్లో కూడా ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎస్సీ రిఫ్యూజెస్ టు రీస్టోర్ 4G సర్వీసెస్ ఇన్ JNK. అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఈ యొక్క 4G సర్వీసుల్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి ఒక కోర్టులో ఒక కేసు అనేది ఫైల్ చేశారనమాట. దాన్ని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనేది రిఫ్యూజ్ చేసిందన్నమాట, రిజెక్ట్ చేసింది. ఎందుకని అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు 4G టెక్నాలజీ యొక్క ఏదైతే ఇంటర్నెట్ సర్వీస్ ఉందో ఆ సర్వీస్ని తిరిగి పునరుద్ధరించడం కుదరదు, ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి చెప్పారనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. రీసెంట్లీ ద సుప్రీం కోర్ట్ రిఫ్యూజ్డ్ టు రీస్టోర్ 4G సర్వీసెస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఆర్డర్డ్ సిట్టింగ్ అప్ ఆఫ్ ఏ హై పవర్డ్ కమిటీ టు లుక్ ఇన్ టు ద contentions raised by petitioners against limited 2G సర్వీసెస్ ఇన్ ద యూనియన్ టెరిటరీ. అంటే ఈ యూనియన్ టెరిటరీలో ఈ యొక్క 4G సర్వీసెస్ అంటే పునరుద్ధరించడం అనే అంశాన్ని ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది కొట్టేసిందనమాట. దాంతోపాటు ఎవరైతే ఈ యొక్క కంటెన్షన్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ యొక్క కేసుని ఎవరైతే ఫైల్ చేశారో ఆ 2G సర్వీస్ మీద వాళ్ళకి సంబంధించి ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో దానికి సంబంధించి ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి ఆ యొక్క సమస్యను తీర్చాలని చెప్పారనమాట. సో దీని ప్రకారం ఏంటి అంటే ఇంకా ముఖ్యమైన టాపిక్ ఏమేమి ఉన్నాయంటే దీంట్లో ఇక్కడ 4G సర్వీస్ని అక్కడ గవర్నమెంట్ ఎందుకు అంటే ఆపేసింది, దేనివల్ల ఆపేసిందో చూద్దాం. అంటే ఇప్పుడు ఎందువల్ల ఆపేసింది అంటే నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్ కింద ఆపేసింది అనమాట. అండ్ ఇష్యూ ఆఫ్ ఇన్ఫిలియేటేషన్ ఆఫ్ outside సోర్సెస్ త్రూ ద బోర్డర్స్ అండ్ డీస్టెబిలైజింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ వాజ్ రైజ్డ్ డ్యూరింగ్ ద హియరింగ్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటి అంటే ఈ యొక్క బోర్డర్లో కనుక ఈ యొక్క 4G టెక్నాలజీని మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తే అక్కడ ఉన్న పరిస్థితులన్నీ డీస్టెబిలైజ్ అయిపోతాయి. సో అది ఏమవుతుందంటే దేశ యొక్క సమగ్రతకే దెబ్బతింటుందని చెప్పేసి వాళ్ళు ఒక అంశాన్ని లేవనెత్తారు మన యొక్క ఇండియన్ గవర్నమెంట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈవెన్ ద JNK administration stated that high-speed internet will enable the spread of fake news, rumors and transfer of heavy data files, audio video files will become prevalent and may be utilized by terror outfits for incitement యాజ్ ఆల్సో ఇన్ ప్లానింగ్ అటాక్స్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క JNKలో కనుక ఒక హై స్పీడ్ ఇంటర్నెట్ కనుక ప్రొవైడ్ చేశారనుకోండి, అంటే చాలా ఈజీగా ఫేక్ న్యూసెస్ కానీ తర్వాత ఏవైతే ఈ యొక్క వదంతులు రూమర్స్ అనే వాటిని ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడానికి హెవీ ఫైల్స్ని ఏది ఆడియో ఫైల్స్ కావచ్చు, వీడియో ఫైల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే టెర్రరిజాన్ని డెవలప్ చేసి టెర్రరిజాన్ని వీళ్ళకు ట్రాన్స్మిట్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. అంటే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉందని చెప్పేసి వీళ్ళు వాదించారు. కానీ ఇప్పుడు అసలు ఈ యొక్క 4G టెక్నాలజీ అనేది ఎందుకు అవసరం అని ఈ పిటిషన్ దాఖలు చేసిన వాళ్ళు ఎందుకు అవసరమో చెప్పారు. ఈ టైంలో ఎందుకు అవసరం అనేది చూద్దాం. నీడ్ ఆఫ్ 4G ఇన్ ద వేక్ ఆఫ్ COVID-19 పెండమిక్. అంటే COVID-19 వచ్చింది కాబట్టి దాన్ని ఎదుర్కోవడం కోసం ఈ 4G టెక్నాలజీ అనేది అవసరం అనమాట. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈ 4G సర్వీస్ ఉపయోగించుకొని ఈ పేషెంట్కి మనం ఏదైతే ఈ యొక్క డిజిటల్గా మనకు ఈ యొక్క వైద్య విధానం ఏదైతే ఉందో దాని విధానం అనేది డిజిటల్ మెడిసిన్ అనే దాన్ని అందజేయాలి అంటే ఈ 4G టెక్నాలజీ అవసరం అనమాట. సో అంటే ఆ యొక్క పౌరులకి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు కల్పించాలంటే 4G టెక్నాలజీ అవసరం. తర్వాత ఇక ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మన భారతదేశం అనేది COVID-19 తర్వాత ఏంటంటే పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నడుస్తుందన్నమాట. ఇప్పుడు ఈ స్కూళ్ళకు కాలేజీలకు సంబంధించిన పిల్లలకి ఈ యొక్క ఆన్లైన్ క్లాసుల ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకోటి చెప్పారు. ఇంకా ట్రేడ్ అండ్ బిజినెస్, ఇక బిజినెస్ సంబంధించి ఈ యొక్క లోయెస్ట్ ఇంటర్నెట్ సర్వీస్ ఉందనుకోండి, దానివల్ల ఆ ప్రభావం అంతా కూడా ఆ బిజినెస్ మీద పడి ఈ యొక్క ఆన్లైన్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ అవుతాయని చెప్పేసి ఈ పిటిషన్ వాళ్ళు చెప్పారనమాట. సో దీంట్లో దేన్ని ఉద్దేశించి ఈ యొక్క ఆర్టికల్ అనేదాన్ని కొట్టేశారంటే ఆర్టికల్ 19 ప్రకారం వీళ్ళు కేసు ఫైల్ చేశారు. అంటే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనమాట, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే ఇది ఆర్టికల్ 19కి సంబంధించింది అనమాట. ద జడ్జిమెంట్ డిక్లేర్డ్ దట్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ద ఫ్రీడమ్ టు ప్రైవసీ ఎనీ ప్రొఫెషన్ on or carry on any trade, business or occupation over the medium of internet enjoys some constitutional protection under the Article 19 of 1 of A and Article 19(1) of Z రెస్పెక్టివ్లీ. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రొఫెషన్ అంటే మనకు నచ్చిన యొక్క ప్రొఫెషన్లోకి మనం వెళ్ళటం కానీ లేదా ట్రేడ్ బిజినెస్ చేసి దానికి సంబంధించిన అన్ని ఆర్టికల్స్ అనేవి దేంట్లో ఉన్నాయంటే ఈ ఆర్టికల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఆర్టికల్ 19లోని భాగంగా 19(1) of Aలోను 19(1) of Gలోనూ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏంటి అంటే దీన్ని ఎందుకు మరి ఇలాంటి ఫ్రీడమ్ ఉందని ఎందుకు కొట్టేశారో చూద్దాం. ఇట్ ఈస్ రూల్డ్ దట్ సచ్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్
అంటే ఇప్పుడు ఇక అబ్జల్యూట్ అనమాట, ఇదే ఉత్తమమైంది ఏం కాదు. అబ్జల్యూట్ అంటే ఏంటంటే హైయెస్ట్ అనమాట, దీన్ని మార్పు చేయకుండా అలానే హైయెస్ట్గా ఉంటే దీన్ని అబ్జల్యూట్ అంటారు. కానీ ఈ అబ్జల్యూట్ కాదు, మనకి ఈ హక్కులు అనేవి ఎప్పుడైనా సరే హరించి వేయచ్చు. ఇప్పుడు మనం కోవిడ్-19 కారణంగా మన స్వేచ్ఛ హక్కును కోల్పోయాం. అంటే మనం స్వతంత్రంగా దేశంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే హక్కు ఏదైతే ఉందో మనకు ఆ స్వేచ్ఛ అనేది పోయిందనమాట. సో అంటే ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాంటి హక్కులైనా హరించే శక్తి అనేది ఈ గవర్నమెంట్కి ఉంది, ఏది ప్రజల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని. సో దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఈ అబ్జల్యూట్ కాదు కాబట్టి ఆర్టికల్ 19(2) కింద 19(6) కింద ఇలాంటి వాటిని వీళ్ళు చేయొచ్చు అనమాట. సో ఇంక దీనికి సంబంధించి ఇవేనండి ముఖ్యమైన పాయింట్స్ మనకు ఆర్టికల్ 19 గురించి. తర్వాత ఎందుకు ఆ యొక్క లాక్డౌన్ అదే 4G సర్వీస్ని ఎందుకు స్టాప్ చేశారు, దాన్ని లేకపోతే ఎందుకు పునరుద్ధరించాలి, దాన్ని ఎందుకు ఆపేశారు, లేదా ఎందుకు పునరుద్ధరించాలి అంశాలు తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ యూజ్ ఆఫ్ టీబీ డ్రగ్స్ ఆన్ క్రాప్స్. అంటే ఈ యొక్క టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్ అనే ఈ యొక్క మందు ఏదైతే ఉందో ఈ యొక్క పంటల మీద ప్రయోగించడానికి చాలా వరకు ఆపేశారనమాట, దాన్ని పూర్తిగా బ్యాన్ చేశారనమాట. రీసెంట్లీ రిజిస్ట్రేషన్ కమిటీ ఆర్సీ అండర్ ద సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ CIBRC హ్యాస్ రికమెండెడ్ టు బ్యాన్ ద యూజ్ ఆఫ్ యాంటీబయోటిక్ స్ట్రిప్టోమైసిన్ అండ్ టెట్రాసైక్లిన్. ఈ యొక్క స్టెప్టోమైసిన్ అండ్ టెట్రాసైక్లిన్ అనేటువంటి యాంటీబయాటిక్స్ని ఏదైతే CIBRC అనేది ఏదైతే ఉందో ఈ యొక్క రిజిస్ట్రేషన్ కమిటీ వాళ్ళు ఆ యొక్క CIBRC కింద దీన్ని పూర్తిగా రద్దు చేశారనమాట. ది ఆర్సీ రికమెండెడ్ టు బ్యాన్ ద యాంటీబయాటిక్స్ స్ట్రిప్టోమైసిన్ అండ్ టెట్రాసైక్లిన్ విత్ ఇమ్మీడియట్ ఎఫర్ట్ ఆన్ క్రాప్స్ వేర్ అదర్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ బ్యాక్టీరియల్ డిసీజ్ కంట్రోల్. అంటే ఇప్పుడు ఇంతవరకు ఎందుకంటే ఈ రెండుని కూడా యాంటీబయాటిక్స్గా వాడతారనమాట. అంటే బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా పోరాడడానికి ఉపయోగించే యాంటీబయాటిక్స్ అనమాట. ఇప్పుడు బ్యాక్టీరియాని చంపడానికి వాటిని కంట్రోల్ చేయడానికి వేరే ఆప్షన్స్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ వాడి లేనిపోని నష్టాన్ని తీసుకురాకూడదని చెప్పేసి అంటున్నారనమాట. బెనిఫిట్స్ ఆఫ్ స్ట్రెప్టోమైసిన్ అనమాట. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూజ్ ద ప్రీవియస్లీ ట్రీటెడ్ ట్యూబర్క్యులోసిస్ టీబీ పేషెంట్స్. అంటే ఈ యొక్క దేనికి ఉపయోగించారంటే ఈ టీబీ పేషెంట్లకి దీన్ని యాంటీబయాటిక్గా వాడేవాళ్ళు అనమాట. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ పేషెంట్స్ అండ్ ఇన్ సర్టన్ కేసెస్ ఆఫ్ టీబీ మెనైజిటిస్ బ్రెయిన్ టీబీ. అంటే ఇది బ్రెయిన్ టీబీకి సంబంధించి ఇలాంటి రకరకాల మల్టీ డ్రగ్ కాంబినేషన్లో దీన్ని వాడేవాళ్ళు అనమాట. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO రికగ్నైజ్ స్ట్రెప్టోమైసిన్ యాజ్ ఏ క్రిటికల్ ఇంపార్టెంట్ మెడిసిన్ ఫర్ హ్యూమన్ యూజ్. ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ స్ట్రెప్టోమైసిన్ అనే దాన్ని అంటే క్రిటికల్గా ఏదైనటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉపయోగించే మందుగా దీన్ని డిక్లేర్ చేసిందనమాట. ఇవి 2 యాంటీబయాటిక్స్ అండి, స్ట్రెప్టోమైసిన్ ఒకటి, తర్వాత టెట్రాసైక్లిన్. ఈ 2 యాంటీబయాటిక్స్ని ఈ యొక్క క్రాప్కి సంబంధించి పంటలకు సంబంధించి వీటిని నిషేధించారని తెలిస్తే చాలన్నమాట. ఇక నెక్స్ట్ మనకు అటల్ పెన్షన్ యోజన. ఈ అటల్ పెన్షన్ యోజన అనేది ఎందుకు వచ్చిందంటే ఈ పెన్షన్కి సంబంధించి అనమాట. ఎవరైతే 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్య వయసులో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అటల్ పెన్షన్ యోజన కింద కొంతవరకు డబ్బు అనేది అందజేస్తారన్నమాట. 1000 రూపాయల నుంచి 5000 వరకు అందజేస్తారన్నమాట. ఈ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ ఎందుకు న్యూస్లోకి వచ్చిందో అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం తెలుసుకోవాలి. ఇది ఎందుకు న్యూస్లో వచ్చిందో తెలుసుకోవాలి. తర్వాత దీన్ని ఫస్ట్ ఇనాగ్రేట్ ఎప్పుడు చేశారనేది తెలుసుకోవాలి. దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటో తెలుసుకోవాలి. తర్వాత దీని యొక్క టార్గెట్స్ ఏంటి, దీని యొక్క లక్ష్యాలు ఏంటో తెలుసుకోవాలి. అలాంటి వరకు అంతవరకు తెలుసుకుంటే ఈ యొక్క మనకు సరిపోతుంది అనమాట మనకు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ద ఫ్లాగ్షిప్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అటల్ పెన్షన్ యోజన APY హ్యాస్ completed 5 years of implementation and garnered over 2.2 crore subscriptions. అంటే ఇప్పుడు ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన అనేది మొన్న May 9తో మొత్తం 5 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుందనమాట. దీని కింద 2.2 కోట్ల మంది సబ్స్క్రిప్షన్లు అనేవాళ్ళు వచ్చారంటే దీని కింద నమోదయ్యారు, పేరు నమోదు చేసుకున్నారనమాట. కీ పాయింట్స్. టార్గెట్ సెగ్మెంట్. ద స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఆన్ 9th May 2015 with the objective of creating a universal social security system for all Indians, especially the poor and the underprivileged and the workers in the unorganized sector. అంటే ఇది 2015 May 9వ దీన్ని మొదలుపెట్టారన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎస్పెషల్గా మన భారతదేశంలో ఉన్నటువంటి పేదలు, అండర్ ప్రివిలేజ్డ్ అంటే వాళ్ళకి సరైనటువంటి వాళ్ళ యొక్క అంటే ఉన్నతమైన పొజిషన్లో లేని వాళ్ళు, తర్వాత ఇంకా చెప్పాలంటే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అనార్గనైజ్డ్ సెక్టార్స్. ఇప్పుడు మన అనార్గనైజ్డ్ సెక్టార్స్ అంటే చిన్న చిన్న లేబర్స్ కానీ కూలీలు కానీ వాళ్ళకి సంబంధించిందనమాట.
అడ్మినిస్ట్రేటెడ్ బై పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ త్రూ నేషనల్ పెన్షన్ సిస్టమ్. దీన్ని ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేస్తారంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో దాని ద్వారా దాని యొక్క వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది దీన్నంతా కూడా ఈ యొక్క రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎలిజిబిలిటీ ఏంటి దీని కింద ఈ స్కీమ్ కింద రావాలంటే ఈ యొక్క ఏ సబ్స్క్రిప్షన్ అనేవాడికి 18 to 40 ఇయర్స్ మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి వస్తాయి అనమాట. బెనిఫిట్స్ ఏంటంటే 1000 నుంచి 5000 దాకా వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చేంత వరకు ఆ డబ్బు అనేది వస్తుంది అనమాట. ది అమౌంట్ ఆఫ్ పెన్షన్ ఈజ్ గ్యారెంటెడ్ ఆఫ్ లైఫ్ టైమ్ టు ద స్పౌజ్ ఆన్ డెత్ ఆఫ్ ద సబ్స్క్రైబర్. అంటే ఎవరైనా ఆ యొక్క సబ్స్క్రైబర్ చనిపోయాడు అనుకోండి, అతని యొక్క భార్య కానీ భర్త కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళకి స్పౌజ్ అంటే భార్య కానీ భర్త కానీ ఎవరికైనా కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత లైఫ్ టైం వరకు వస్తాయి, మళ్ళీ వాళ్ళు చనిపోయేంత వరకు వస్తాయి అనమాట. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ బోత్ సబ్స్క్రైబర్స్ ద స్పౌజ్ ద ఎంటైర్ పెన్షన్ కార్పస్ ఈజ్ పెయిడ్ టు నామినీ. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళిద్దరు చనిపోయారనుకోండి, ఒకవేళ స్పౌజ్ భార్య భర్తలు ఇద్దరు సబ్స్క్రైబర్, స్పౌజ్ అతని యొక్క భార్య కావచ్చు భర్త కావచ్చు ఎవరైనా చనిపోయారనుకోండి, సో ఎవరైతే నామినీ పెడతారో ఆ యొక్క కార్పస్ అమౌంట్ మొత్తం కూడా ఆ నామినీ పేరు చెందిపోద్ది అనమాట. నెక్స్ట్ మనకు అల్ట్రా వైలెట్ లైట్ అండ్ వైరసెస్. అంటే ఇప్పుడు మనకు అల్ట్రా వైలెట్ రైస్ అనేది మనం ఉపయోగించి నిన్న కూడా మనం చెప్పుకున్నాం, 2 టెక్నాలజీస్ని మనం తయారు చేశారని. ధ్రూస్ అని ఒకటి, నెక్స్ట్ నోట్స్ క్లీనర్ అనే దాన్ని 2 టెక్నాలజీని మనం కనుక్కున్నారు అని చెప్పారు. ఈ యొక్క హైదరాబాద్ సంబంధించినటువంటి డిఆర్డిఓ వాళ్ళు చేశారని చెప్పేసి నిన్న వచ్చి కూడా మనం చూసామన్నమాట. ఇప్పుడు దానికి సంబంధించి అంటే ఈ యొక్క సూక్ష్మక్రిములను చంపడానికి అల్ట్రా వైలెట్ లైట్ని ఉపయోగించాల్సి వస్తుంది అన్నమాట టెక్నాలజీలో. As nations begin relaxing restrictions, scientists are studying the use of ultraviolet germicidal irradiation UVGI to detect the virus in public places and disinfected contaminated public spaces to stop transmission of the virus. అంటే ఈ యొక్క ఏదైతే పబ్లిక్ ప్లేసుల్లో కానీ లేకపోతే ఈ యొక్క ఏదైనా అందరూ యాక్సెసిబుల్ అయ్యే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో వైరస్ని డిటెక్ట్ చేసి చంపడానికి అల్ట్రావైలెట్ జెర్మిసైడల్ ఇర్రేడియేషన్ అనే ఒక విధానాన్ని వీళ్ళు కనిపెట్టారనమాట. సైంటిస్ట్ అనేవాళ్ళు దాని మీద స్టడీ చేస్తారనమాట. అంటే ఆ యొక్క రేడియేషన్ వల్ల ఈ వైరస్ని చంపి ఆ పబ్లిక్ ప్లేసుల్లో ఈ వ్యాధిని అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా చూడాలనేది దీని ముఖ్య ఉద్దేశం అనమాట. యూవీ లైట్ ఫ్రమ్ ద సన్ హ్యాజ్ షార్ట్ వేవ్ లెంగ్త్ దాన్ విజిబుల్ లైట్, సో ఇట్ ఈజ్ నాట్ విజిబుల్ టు ద నెక్డ్ ఐ. అంటే ఈ యూవీ రేస్ అనేవి మనం మామూలుగా చూసే ఇక విజిబుల్ లైట్ ఏదైతే ఉందో, మన కనపడే లైట్ ఏదైతే ఉందో దానికన్నా తక్కువ వేవ్ లెంగ్త్తో ఉంటుంది అనమాట. అందువల్ల ఇది మనకు కళ్ళకు కనపడదు అనమాట. మన కళ్ళకి ఒత్తి కళ్ళతో నెక్డ్ ఐ అంటే కేవలం కళ్ళతో మాత్రమే దాన్ని చూడలేము అనమాట. యూవీ రేడియేషన్స్ ఫుల్ స్పెక్ట్రమ్ ఈజ్ సోర్స్డ్ ఫ్రమ్ ద సన్ అండ్ కెన్ బీ క్లాసిఫైడ్ ఇంటూ UVA, UVB అండ్ UVC రేస్ అకార్డింగ్ టు దేర్ వేవ్ లెంగ్త్. అంటే ఇప్పుడు ఈ యొక్క యూవీ రేడియేషన్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ యొక్క సూర్యుడి నుంచి వస్తాయి అనమాట. ఈ యొక్క వాటి యొక్క ఆ యొక్క వేవ్ లెంగ్త్ ఆధారితంగా వాటిని UVA, UVB, UVC అనే 3 భాగాలుగా విడగొట్టారనమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క 3 భాగాలుగా విడగొట్టడం అత్యంత తక్కువ వేవ్ లెంగ్త్ ఉన్నది అత్యంత ప్రమాదకరమైందనమాట. అంటే ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఎక్కువగా వేవ్ లెంగ్త్ ఉన్నది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. UVC అనేది షార్ట్ వేవ్ లెంగ్త్, అంటే చాలా తక్కువ ఉంటుంది దాని వేవ్ లెంగ్త్ అనేది. సో మోస్ట్ హార్మ్ఫుల్ బట్ ఆర్ కంప్లీట్లీ అబ్జర్వ్డ్ బై ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండ్ డస్ నాట్ రీచ్ ద ఎర్త్ సర్ఫేస్. అంటే ఈ UVC అనేది చాలా ప్రమాదకరమైందనమాట. ఎందుకు వేవ్ లెంగ్త్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇది చాలా ఎక్కువగా ప్రమాదకరమైంది. సో ఇది భూమి యొక్క వాతావరణంలో నుంచి లోపలికి రాలేదనమాట, భూమి వాతావరణంలోనే ఆగిపోతుంది. నెక్స్ట్ UVB అనేది మీడియం వేవ్ లెంగ్త్ అనమాట. సో ఇది బయోలాజికల్ యాక్టివిటీకి సంబంధించి DNA కానీ డ్యామేజ్ సంబంధించి ఈ యొక్క అట్మాస్ఫియర్కి సంబంధించి దీంట్లో ఇది పనిచేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అంటే దీంట్లో ప్రభావం చూపిస్తాం స్కిన్ ఏజింగ్ సంబంధించి వీటన్నిటిని కూడా దీని కారణంగానే వస్తాయి. స్కిన్ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ మీడియం వేవ్ లెంగ్త్లో వస్తాయి. ఇంకా UVA అనేది చూస్తే కనుక రిలేటివ్లీ లాంగ్ వేవ్ లెంగ్త్, ఇది చాలా లాంగ్ వేవ్ లెంగ్త్ అనమాట. అకౌంట్ ఫర్ ద అప్రాక్సిమేట్లీ 95% ఆఫ్ ద UV రేడియేషన్ రీచింగ్ ద ఎర్త్ సర్ఫేస్. అంటే ఇది మన భూమి మీదకి 95% ఈ యొక్క UV రేడియేషన్స్ అంటే ఈ యొక్క రేడియేషన్ అనేది భూమి మీదకి చేరుతుంది అనమాట. ఈ భాగంలో UVA ఈ యొక్క టైప్ చూస్తే కనుక UVA టైప్ అనేది మన భూమికి చేరుతుంది. అంటే UVC అనేది UVB అనేది అంత ఎక్కువగా రావు. ఎక్కువగా వచ్చేది అంటే UVC అనేది అసలు రాదు, మనకు ఓజోన్ పొరలోనే ఆగిపోతుంది. UVB అనేది ఒక 5% వస్తుంది, మీకు రిమైనింగ్ 95% అనేది UVA ద్వారానే వస్తుంది అనమాట. సో ఈ పెనట్రేట్ ఇన్ టు ద డీపర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ అండ్ ఈజ్ పాసిబుల్ ఫర్ ద ఇమీడియేట్ ట్యానింగ్. అంటే ఈ యొక్క ఎప్పుడైనా మన స్కిన్ మీద పడింది అనుకోండి, అది డీపర్ లేయర్స్ ఆఫ్ స్కిన్లో పోయి అక్కడంతా కూడా గాయం ఏర్పడే విధంగా తయారు చేస్తుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్, దీంట్లో ఉన్న ముఖ్యమైనటువంటి అంశాలండి. తర్వాత ఈ యొక్క DRDO అనేది లేటెస్ట్గా మనకు ఆల్రెడీ చెప్పాను, ధ్రూస్ అనేది ఒకటి, తర్వాత నోట్స్ క్లీన్ అనేవి రెండింటిని తయారు చేశారు ఈ DRDO వాళ్ళు ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించి అని చెప్పాను. ఇక నెక్స్ట్ ఆర్డినెన్స్ 2
చెక్, ఏపీఎంసీఎస్ గుజరాత్. అంటే ఈ యొక్క అగ్రికల్చర్ సంబంధించినటువంటి గుజరాత్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ మార్కెట్ ఆ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. అంటే ఇంతవరకు ఏంటి అంటే వీళ్ళు పూర్తిగా గవర్నమెంట్ యొక్క మోనోపోలీలో ఉండేది. అంటే గవర్నమెంట్ యొక్క కనుసన్నల్లోనే గవర్నమెంట్ అనేది సర్వాధికారాలు ఉన్నాయన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ మార్కెట్కి సంబంధించి, ఈ ప్రొడ్యూసర్ మార్కెట్కి సంబంధించి. ఇప్పుడు ఆ విధానాన్ని గుజరాత్ అనేది తీసేసిందనమాట. రీసెంట్లీ గుజరాత్ స్టేట్స్ గవర్నమెంట్ హ్యాస్ క్లియర్డ్ ద గుజరాత్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్స్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2020. అంటే ఈ యొక్క గుజరాత్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ మార్కెట్స్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ అనేది 2020కి సంబంధించిన దాన్ని క్లియర్ చేసిందనమాట. It has ended the monopoly of the state-run agriculture produce market committee and has allowed private entities to set up their own market committees or sub-market yards. అంటే ఇప్పుడు దీంట్లో వల్ల ఏమైంది అంటే ఈ యొక్క ఇంతకాలం ఈ యొక్క గవర్నమెంట్ అనేది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ అనేది ఇంతకాలం దాని మీద పూర్తిగా బాధ్యతలు అంటే పూర్తి పెత్తనం అనేది చేస్తుందన్నమాట. ఇప్పుడు వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకు కూడా కొంతవరకు దీంట్లో పాలు పంచుకునే విధంగా సో వాళ్ళు ఓన్ మార్కెట్స్, ప్రైవేట్ వాళ్ళు ఓన్ మార్కెట్స్ గాను కమిటీలు గాను తర్వాత సబ్ మార్కెటింగ్ యాడ్స్ని పెట్టుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇక ఈ ఆర్డినెన్స్ సంబంధించి కీ హైలైట్స్ ఏందో చూద్దాం. రిస్ట్రిక్షన్స్ ఆన్ జ్యుడిస్డిక్షన్. అంటే ఈ యొక్క న్యాయపరమైనటువంటి దాని మీద ఎటువంటి పరిధులు ఉన్నాయో చూద్దాం. ది ఆర్డినెన్స్ రిస్ట్రిక్ట్ ద జ్యుడిస్డిక్షన్ ఆఫ్ ఏపీఎంసీస్ టు ద ఫిజికల్ బౌండరీస్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ మార్కెటింగ్ యాడ్స్ అండ్ దే కెన్ levy cess only on those transaction happening within ద బౌండరీ వాల్స్ ఆఫ్ దర్ మార్కెటింగ్ యాడ్. అంటే దీనికి సంబంధించి ఏంటంటే ఈ ఏపీఎంసీకి సంబంధించినటువంటి ఈ ఫిజికల్ బౌండరీస్లో ఉన్న ఈ మార్కెటింగ్ యాడ్లో వాటి మీద పడే ఈ యొక్క పన్నులు కానీ ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పూర్తిగా ఈ యొక్క చట్టం కింద కొట్టివేయబడినాయి అన్నమాట. సో ఇవి కొన్ని వరకు ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే మనకు ముందు ఈ యొక్క ఈ చట్టం అనేది ఎక్కడ జరిగిందో మన ఏ రాష్ట్రానికి సంబంధించిందో తెలిస్తే చాలా ముఖ్యంగా గుజరాత్ స్టేట్కి సంబంధించింది అనమాట. మీరు ఇంకేదైనా డీప్గా చదవాలంటే ఒకసారి నేను మొత్తం ఇన్ డీటెయిల్గా ఇచ్చాను చూడండి. ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ మార్కెట్ కమిటీ అంటే ఏంటి, ఈ యొక్క బడ్జెట్ అనేది 2000 అంటే మనకు ఈనామ్ అనేది నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అనేది అంటే ఈ మధ్యకాలంలో ఈ కోవిడ్-19 కారణంగా ఏమవుతుందంటే ఈనామ్ అనేది బాగా పెరిగిపోయింది అనమాట. అంటే మనం ఆన్లైన్లో సరుకులను బుక్ చేసుకోవడం అనేది అంటే 2014, 15, 16 బడ్జెట్లోనే దీన్ని ప్రవేశపెట్టారు. కానీ అప్పుడు మందకొడిగా ఉన్నది. ఇప్పుడు ఏంటి బాగా పెరిగిపోయిందనమాట. దీన్ని దేని కింద తీసుకొచ్చారంటే 14th April 2016 పాన్ ఇండియా ఎలక్ట్రానిక్ ట్రేడ్ పోర్టల్ టు లింక్ ఏపీఎంసీఎస్ అక్రాస్ ద స్టేట్స్. అంటే ఈ యొక్క పాన్ ఇండియా ఎలక్ట్రానిక్స్లో భాగంగా దీన్ని ఈనామ్ అనే విధానాన్ని తీసుకొచ్చారనమాట. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో దీన్ని కలుపుతూ ఇలా చేశారనమాట. దేనికోసం ఈ యొక్క ఆన్లైన్లోనే ఈ యొక్క పర్చేజ్ అనేది జరగడం కోసం. కానీ ఇప్పుడు అది ఎక్కువగా ప్రభావితం అవ్వలేదు. కానీ కోవిడ్-19 కారణంగా ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో కొనాల్సిన బాధ్యత అంటే అవసరం అనేది ఏర్పడింది అనమాట. నెక్స్ట్ రాజస్థాన్ కిషక్ కళ్యాణ్ ఫీజ్. అంటే రాజస్థాన్ వాళ్ళు ఈ కిషక్ కళ్యాణ్ ఫీజు అనేది ఒక ఫీజు అనేది పెట్టారనమాట. ఇది ఏదైతే ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్న వస్తువుల మీద అమ్మమైన వస్తువుల మీద ఒక 2% అనేది కిషక్ కళ్యాణ్ ఫీ కింద వాళ్ళు జమ చేయాలి. ఈ కిషక్ కళ్యాణ్ ఫీజు అనేది ఈ యొక్క దేన్ని ఉపయోగిస్తారంటే కిషక్ కళ్యాణ్ కోష్ అనే ఒక విధానానికి అంటే ఫార్మర్ కోసం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ యొక్క బాగోగులు చూడడానికి చేసిన దాంట్లో దీన్ని ఖర్చు పెడతారనమాట. ఇది దీంట్లోనే ముఖ్యమైనది. ఇది ఏ రాష్ట్రానికి చెందింది అంటే రాజస్థాన్కి. ఇలాంటి రాష్ట్రాలు గుర్తుంటే చాలు మనకు. అంటే ఈ కిషక్ కళ్యాణ్ ఫీజు కానీ కిషక్ కళ్యాణ్ కోష్ అనేది ఏ రాష్ట్రానికి చెందింది అంటే రాజస్థాన్కి చెందిందనమాట. సో ఇక్కడ ఇంకా మీరు ఏమైనా చూడాలంటే కిషక్ కళ్యాణ్ ఫీజు అంటే ఏంటి, ఈ యొక్క ఏమేమి ఉన్నాయి, ఎంత కట్టాల్సి వస్తుంది, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఇచ్చాడు, ఒకసారి చూడండి. నెక్స్ట్ మండీస్ అండర్ ఈనామ్ ఇంక్రీజ్. మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అంటే మనకు ఆన్లైన్లో మనకు నేషనల్ ఏదైతే అగ్రికల్చర్ మార్కెట్ అనేది ఏదైతే ఉందో NAM నామ్ అనమాట. సో ఈ నామ్ అనే దానికి సంబంధించి ఈనామ్ మండీస్ అనేవి ఏర్పడినాయి అనమాట. సో అకార్డింగ్ టు ద రీసెంట్ డేటా ద నెంబర్ ఆఫ్ కనెక్టెడ్ మండీస్ ఆర్ హోల్సేల్ మార్కెట్స్ అండర్ ఈనామ్ హ్యాస్ ఇంక్రీజ్ అప్ టు 65%. అంటే ఈ యొక్క ఆన్లైన్లో ఈ యొక్క వస్తువులను కొనడం, ఆహార వస్తువులను కొనే మండీలు కానీ లేదా ఆ మండీస్ కింద ఈనామ్స్ అనేవి చాలా వరకు 60% పెరిగిపోయినాయి అనమాట. ద ఇంక్రీజ్ ఈజ్ బికాస్ ద ట్రాన్స్పోర్ట్ డిస్రప్షన్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ రిక్వైర్మెంట్స్ విచ్ హ్యావ్ మేడ్ ఫిజికల్ మండీ మేడ్ మోర్ డిఫికల్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్. అంటే ఇప్పుడు ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది ఇబ్బందికరంగా ఉందన్నమాట, డిస్రప్షన్ అనేది ఏర్పడింది. సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాంటి సమయంలో ఈ ఫిజికల్ మండీస్ అనేవి పనికిరావు అనమాట. ఫిజికల్గా మనం వెళ్ళి కొనుక్కోవచ్చు, ట్రేడ్ అనేది కుదరదు. సో అందుకే ఈ యొక్క ఈనామ్ అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది.
నామ్ అంటే ఏంటి అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అనమాట. సో ఈ నామ్ అంటే ఏంటంటే ఆన్లైన్లో పాన్ ఇండియాలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారనమాట. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారో ఆల్రెడీ చెప్పాం మనం, 14th April 2016 దీన్ని లాంచ్ చేశారనమాట. దీన్ని యొక్క టార్గెట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ మండీస్ అంటే వన్ నేషన్ వన్ మార్కెట్, అంటే ఒకే దేశానికి ఒకటే మార్కెట్ ఉండాలి, రకరకాల మార్కెట్ ఉండకూడదని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నెక్స్ట్ మనం చూస్తే కనుక హెల్ప్ లైన్ భరోసా. ఈ యొక్క హెల్ప్ లైన్ భరోసా అనేది ఒడిశాకు సంబంధించిందనమాట. ఈ యొక్క ఒడిశాలోని ఈ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అంటే ఈ యొక్క లాక్డౌన్ కారణంగా వాళ్ళు సైకలాజికల్గా ఇన్నాళ్ళు జనాల్లో తిరిగిన వాళ్ళు ఒకటిసారిగా వాళ్ళని ఇళ్లలో కూర్చోబెట్టుకునేసాక వాళ్ళు సైకలాజికల్గా ఫీల్ అవుతారనమాట. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిశా హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా వాళ్ళు భరోసా అనే ప్రోగ్రాం కింద ఈ COVID-19 ఇష్యూ కింద వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తారనమాట. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే టు ప్రొవైడ్ కాగ్నిటివ్ ఎమోషనల్ రీహాబిలిటేషన్ సర్వీసెస్ టు ద యూనివర్సిటీ టు ఆల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆఫ్ ఒరిస్సా. యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినటువంటి ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎమోషనల్గా రీహాబిలిటేషన్ అంటే వాళ్ళకు పునరావాసం అనేది, అంటే వాళ్ళకి మెంటల్గా వాళ్ళకి పునరావాసం అనేది కల్పిస్తారనమాట. సో ఇక మెంటల్ హెల్త్కి సంబంధించిందనండి, ఇది ఒడిశాకు సంబంధించిందనమాట. దీని ఇంకా మనం చూస్తే ఇంకా దీంట్లో 2017లో ఉంది, ఇంకా మనకు రైట్ టు యాక్సెస్ మెంటల్ హెల్త్ కేర్ అనేది ఈ యొక్క మనకు ఈ యొక్క హక్కు అనమాట. రైట్ టు ఫ్రీ క్వాలిటీ సర్వీసెస్, ఇవన్నీ కూడా మన హక్కుల్లో భాగంగా ఈ యొక్క ఇలాంటి పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట. నెక్స్ట్ సాల్ ఫారెస్ట్ టార్టాయిస్. ఈ యొక్క టార్టాయిస్ అనేది ఈ యొక్క అరణ్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క సాల్ టార్టాయిస్ అనేది యాక్చువల్గా ఇది ఏదైతే డెహ్రాడూన్ ఏరియాలో ఉందన్నమాట, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియాలో బాగా ఈ యొక్క ఎకాలజిస్ట్ స్టడీ ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే 90% ఆఫ్ ద ఈ యొక్క పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద సాల్ ఫారెస్ట్ టార్టాయిస్ ఫాల్ అవుట్ సైడ్ ద కంట్రీ కరెంట్ ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్. అంటే ఈ యొక్క ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉన్న నెట్వర్క్లో ఉన్న ఈ యొక్క సాల్ ఫారెస్ట్ టార్టాయిస్ కన్నా ఆ యొక్క ప్రొటెక్టెడ్ ఏరియా బయట ఉన్నాయి ఎక్కువ శాతం ఉన్నాయన్నమాట. ఎంత ఉన్నాయంటే బయట 9% ఉంటాయి, లోపల ఉన్నాయి మాత్రం ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉన్నాయి 10% అని చెప్తున్నారు అనమాట. సో ఈ యొక్క స్టడీ ప్రకారం ఏంటంటే ఇండియాలోను తర్వాత బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ అన్నింటిలో కలిపి ఆ ఏరియా ప్రొటెక్టెడ్ ఏరియా ఉందన్నమాట. ఈ నార్త్ ఈస్టర్న్ ఏరియాలోనే మనం ఎక్కువగా చెప్పుకుంటాం, కానీ ఇప్పుడు అది మొత్తం దాటిపోయి భారతదేశం మొత్తం కనుక చూసుకుంటే ఏంటంటే ఒక చాలా వరకు ఎక్కువగా ఉందన్నమాట. ఇది వీటిని అంటే ఇవి అంటే ఎండేంజర్డ్ స్పీసీస్ అనమాట. ఇవి ఒక ఫారెస్ట్ టార్టాయిస్ అనేది. సో వీటికి అంటే ఇవి చనిపోవడానికి అంటే వీటికి చంపే ఆస్కారం ఎక్కువ ఉందన్నమాట. వాటికి సంబంధించి ఆ షెల్కి సంబంధించి కానీ లేకపోతే వాటికి సంబంధించి వాటిని చంపుతూ ఉంటారనమాట. సో ఇది ఈ యొక్క టార్టాయిస్కి సంబంధించి. నెక్స్ట్ గాంధీ పీస్ ప్రైజ్, అంటే ఈ యొక్క శాంతి యొక్క బహుమతి అనమాట, గాంధీ గారి శాంతి బహుమతి. ఈ యొక్క మిషన్ అనేది మనం చూస్తే రీసెంట్లీ ద మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెండెడ్ ద నామినేషన్ పీరియడ్ ఫర్ ద గాంధీ పీస్ ప్రైజ్ ఫ్రమ్ 30 April to 15th June 2020 డ్యూ టు లాక్డౌన్ ఇన్ ద వేక్ ఆఫ్ ద కోవిడ్-19 కారణంగా ఈ యొక్క గాంధీ పీస్ ప్రైజ్కి సంబంధించి ఏవైతే నామినేషన్స్ ఉన్నాయో ఆ నామినేషన్ యాక్చువల్గా గడువు తేదీ ఎప్పుడంటే 30వ April వరకే అనమాట. కానీ దాన్ని ఎంతవరకు పెంచారంటే 15 June 2020 వరకు దీన్ని పెంచుకోరనమాట. ఇది ఒక చూద్దాం, ఇది కీ పాయింట్స్ ఏందో చూద్దాం. ద యాన్యువల్ అవార్డ్ వాజ్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1995 డ్యూరింగ్ ద కమమరేషన్ ఆఫ్ ద 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ ఫర్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ నాన్ వైలెన్స్. అంటే ఈ యొక్క అవార్డు అనేది 1995లో దాన్ని ప్రవేశపెట్టారనమాట. ఎందుకని 125వ గాంధీ జయంతి సందర్భంగా, బర్త్ యానివర్సరీ సందర్భంగా సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా అంటే శాంతియుతంగా మార్పు చేయడానికి కారణమైన వ్యక్తి కాబట్టి ఆయన ఈ యొక్క ప్రైజ్ అనేది ఆ రోజు అనేది స్టార్ట్ చేశారనమాట. ద అవార్డ్ క్యారీస్ అన్ అమౌంట్ ఆఫ్ 1 crore, ఏ సిటేషన్ ఇన్ ఏ స్క్రోల్, ఏ ప్లాక్యూ యాజ్ వెల్ యాజ్ ఎక్విజైట్ ట్రెడిషనల్ హ్యాండ్ క్రాఫ్ట్ హ్యాండ్లూమ్ ఐటమ్. దీని కింద 1 కోటి రూపాయల వరకు నగదు అనేది, తర్వాత ఒక ఏదైతే ఒక పేపర్ మీద సంబంధించి దానికి సంబంధించి ఒక పత్రం అనేది, దాంతోపాటు ఒక షీల్డ్తో పాటు ఇంకా ఏంటి అంటే ట్రెడిషనల్గా హ్యాండ్ క్రాఫ్ట్తో కానీ హ్యాండ్లూమ్తో తయారు చేసిన ఒక ఐటమ్ అనేది ఇస్తారనమాట. ద ప్రైజ్ కెన్ బి గివెన్ టు ఇండివిజువల్స్, అసోసియేషన్, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్. అంటే ఇవి వ్యక్తులకు సపరేట్గా ఇవ్వచ్చు, అసోసియేషన్స్కి ఇవ్వచ్చు, లేదా ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వచ్చు, ఆర్గనైజేషన్స్కి, ఇలా వేటికైనా ఇవ్వచ్చు అనమాట. ఇది 2015కు సంబంధించిన ఈ యొక్క అవార్డు అనేది 2019 జనవరిలో 2015, 16, 17, 18 అనే అవార్డులు ఒకేసారి 2019 జనవరిలో ఇచ్చారనమాట. సో ఇది ఈ యొక్క మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి ఈ యొక్క మహాత్మా గాంధీ అనే అతను ఎప్పుడు పుట్టాడు? 2 October 1869 అక్కడ పోర్బందర్, గుజరాత్లో పుట్టాడు అనమాట. సో ఆయన ఎప్పుడు చనిపోయాడంటే 30 January
1948లో ఎక్కడ గాంధీ స్మృతి న్యూఢిల్లీలో చనిపోయాడు. సో ఇక్కడ ఈయన ఫాదర్ ఆఫ్ నేషన్ అన్నాం. ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయన మీద మహాత్మా అనే పేరు పెట్టాడు, ఈయనకి మహాత్మా అనే టైటిల్ ఇచ్చాడనమాట. సో ఆయన యొక్క ఐడియాలజీ ప్రకారం గాంధీ వర్క్స్ అనేవి చూద్దాం. జర్నల్స్, ఆయన ఏమేమి జర్నల్స్లో ఆయన ఎడిటర్గా ఉన్నాడు. యంగ్ ఇండియా కావచ్చు, నవజీవన్ కావచ్చు, హరిజన్ బంధు, ఇండియన్ ఒపీనియన్ 1 and 2 ఎక్సెట్రా, వీటికి సంబంధించి ఈ జర్నల్స్ సంబంధించి ఆయన ప్రచురణకర్తగా ఉండేవాడు అనమాట. అంటే దానికి ఆర్టికల్స్ రాస్తూ ఉండేవాడు. నెక్స్ట్ ఆయన బుక్స్ చూస్తే కనుక హిందూ స్వరాజ్, సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రికా, ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, ఆటోబయోగ్రఫీ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ఆయన యొక్క ముఖ్యమైనటువంటి పుస్తకాలు అనమాట. ఫౌండేషన్స్ చూసుకుంటే నాటల్ ఇండియన్ కాంగ్రెస్ సౌత్ ఆఫ్రికా 1894, ఫినిక్స్ సెటిల్మెంట్ సౌత్ ఆఫ్రికా 1904, సత్యాగ్రహ ఆశ్రమం అహ్మదాబాద్ 1915, హరిజన్ సేవక్ సంఘ్ 1932, సేవగ్రామ ఆశ్రమ్ వార్దా 1936. ఇవి అంటే ఆయన అంటే నెలకొల్పినటువంటి సంస్థలు అనమాట ఇవి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి BIPAP వెంటిలేటర్స్ స్వస్థ వాయు. అంటే ఈ యొక్క BIPAP వెంటిలేటర్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ కోవిడ్-19 కారణంగా ఏర్పడుతున్న సమస్యలకి మనం వెంటిలేటర్స్ అనేవి వాడుతున్నాం కదా. ఈ వెంటిలేటర్స్ అనే వాటిని తయారు చేశారనమాట. రీసెంట్లీ ద నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ NAL బెంగళూరు హ్యాస్ డెవలప్డ్ BIPAP వెంటిలేటర్స్ నేమ్డ్ స్వస్థ వాయు, ఏ నాన్ ఇన్వేసివ్ బ్రీతింగ్ సపోర్ట్ డివైస్ ఫర్ ద యూజ్ ఆఫ్ నాన్ క్రిటికల్ నాన్ ICU కేసెస్ కోవిడ్-19. అంటే ఇప్పుడు ఈ మాస్క్ లాగా ఉండే సిమిలర్గా ఉండే ఏంటంటే నాన్ ఇన్విసివ్ అనమాట. వీటికి ఎటువంటి యొక్క గ్యాస్ సిలిండర్తో ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఇవి ఉంటాయి అనమాట. ఎవరి కోసం వీటిని తయారు చేశారు అంటే, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే అంటే క్రిటికల్గా కాకుండా లైట్గా మనకు ఇనీషియల్గా కండిషన్స్లో ఈ యొక్క బ్రీతింగ్ ఇబ్బంది పడే వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ కోవిడ్-19 కారణంగా వాళ్ళ కోసం వీటిని తయారు చేశారన్నమాట. BIPAP స్టాండ్స్ ఫర్ బై లెవెల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్. అంటే ఈ యొక్క రెండు విధాలు, బై లెవెల్ అంటే రెండు సైడ్ల నుంచి పాజిటివ్గా ఈ యొక్క ఎయిర్వే ప్రెజర్ అనేది వస్తుందన్నమాట. ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ పాజిటివ్ ప్రెజర్ వెంటిలేటర్స్. ఇది పాజిటివ్ ప్రెజర్ అనేది మనకు అందిస్తుంది అనమాట. వైల్ యూజింగ్ BIPAP పాజిటివ్ ఎయిర్ ప్రెజర్ ఈజ్ రిసీవ్డ్ డ్యూరింగ్ బ్రీతింగ్ ఇన్ ద బ్రీతింగ్ అవుట్. అంటే బ్రీత్ ఇన్నప్పుడు బ్రీతింగ్ అవుట్ అప్పుడు వీళ్ళు డిఫికల్టీస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళ కోసం ఏంటి పాజిటివ్ ఎయిర్ ప్రెజర్ కోసం వాళ్ళ కోసం తయారు చేసిందనమాట. బట్ హయ్యర్ ఎయిర్ ప్రెజర్ ఈజ్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద బ్రీతింగ్ ఇన్. కానీ మనం చూస్తే కనుక ఈ బ్రీతింగ్ ఇన్లోనే మనకి ఎక్కువ ప్రెజర్ అనేది వస్తుంది, బ్రీత్ అవుట్ అయ్యేటప్పుడు మాత్రం ఎక్కువ ప్రెజర్ అనేది అవ్వదన్నమాట. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ స్వస్థ వాయు ఈజ్ కనెక్టెడ్ విత్ యాన్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్. అంటే ఈ యొక్క దీనికి ఒక చిన్న ఆక్సిజన్తో పాటు కాన్సన్ట్రేషన్గా ఎక్కువగా ఉన్న ఒక సిలిండర్తో దీనికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అండ్ విల్ బీ ఐడియల్ టు ట్రీట్ మోడరేట్ ఆర్ మిడ్ స్టేజ్ సివియర్ కోవిడ్-19 పేషెంట్స్. అంటే ఈ యొక్క దీన్ని ఉపయోగిస్తారు అంటే ఒక మోడరేట్గా మిడ్ స్టేజ్లో ఉన్నటువంటి తర్వాత ఈ సివియర్ కోవిడ్-19 పేషెంట్ల కోసం దీన్ని ఉపయోగిస్తారు. హూ డు నాట్ రిక్వైర్ ఇంట్యూబేషన్ అండ్ ఇన్వేసివ్ వెంటిలేషన్. అంటే ఈ యొక్క ఇంట్యూబేషన్ కానీ ఇన్వేసివ్ వెంటిలేషన్ కానీ అవసరం లేని, అంటే తీవ్ర స్థాయిలో ఈ యొక్క వెంటిలేషన్ అవసరం లేని వాళ్ళకి దీన్ని ఉపయోగిస్తారనమాట. ఇవి దీంట్లో ఉన్నటువంటి కీ ఐటమ్స్ అండి. ఒకసారి మనం నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ గురించి చూద్దాం. ఈ యొక్క నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ ఈజ్ అ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1959. అంటే ఈ యొక్క నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అనేవి ఎప్పుడు నిర్మించారంటే కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లో భాగంగా వీటిని ఇండియాలో 1959లో స్థాపించారన్నమాట. ఇట్ ఈజ్ ద ఓన్లీ గవర్నమెంట్ ఏరోస్పేస్ రీసెర్చ్ అండ్ డెవలప్ ల్యాబొరేటరీ ఇన్ ద కంట్రీస్ సివిల్ సెక్టర్. అంటే ఈ యొక్క ప్రజలకు సంబంధించి, ప్రజలను ఉద్దేశించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కావచ్చు, లేదా ప్రజల యొక్క బాగు కోరే విధంగా సివిల్ సెక్టర్ సంబంధించి ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ ఇది ఒక్కటే అనమాట. ఏకైక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ ఇది ఒక్కటే. ఇవేంటి ఈరోజు నా టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నేను చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వను అంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.